వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అయ్యాడు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించటం లేదు. ఉన్నట్టుండి ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు నెల్లూరు నేతలపై విమర్శలు కురిపించారు. దీంతో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్టు సంకేతాలిచ్చారు. ఇంతకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ అధినేతను కలవటం, వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ కేబినెట్లో 3 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డిపై ఎనలేని అభిమానం చూపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో నరసరావుపేట పార్లమెంటు టికెట్ ఇచ్చారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కనిపించకుండా మానేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీలో యాక్టివ్ కావటం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ తీరు నచ్చక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో చేరిపోయారు. పార్టీకి మూలస్తంభంగా ఉన్న తనలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాట చెల్లుబాటు అవుతుండటంతో తాను పార్టీలో ఉండలేనని బయటకు వచ్చారు. అయితే ఎప్పటికైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనసు మార్చుకుంటారని నెల్లూరు జిల్లాలో ఒక ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలకు దిగారు. వేమిరెడ్డి తీరుతోనే నెల్లూరు జిల్లాలో మైనింగ్ ఆగిపోయిందని, 10,000 మంది వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. పేదల ఉసురు పోసుకోవద్దని వేమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్కు నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. ఓడిపోయిన తర్వాత ఆయన నరసరావుపేట పార్లమెంటు స్థానం వైపు చూడటం లేదు. నెల్లూరు సిటీ బాధ్యతలను వేరొకరికి అప్పగించారు. అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో పాటు బంధువులు టీడీపీలో చేరిపోయారు. గత కొద్ది నెలలుగా ఇతర రాష్ట్రాల్లో అనిల్ కుమార్ యాదవ్ వ్యాపారాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నపలంగా పార్టీలో యాక్టివ్ కావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఉండటం చూస్తూ ఉంటే అనిల్ అభద్రతా భావంతో ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.